ఫ్రంట్ షేప్ డాట్స్ వేయడానికి చాలా కష్టంగా ఉందా? ఈజీ ఆప్షన్ ఒకటి ఉంది తెలుసా మీకు? ఆది బ్లౌజ్ తోటి వేయడం. అది హుక్స్ పట్టి ఉన్న ఫ్రంట్ అని తీసుకుని ముందుగా షేప్ డాట్ దూరాన్ని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి షేప్ కి ఎంతైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ మార్కింగ్ ఈ విధంగా 2 సార్లు చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద డాట్ ఫోల్డింగ్ అయ్యింది కాబట్టి డబల్ టైం తీసుకోవాలి క్లాత్ ని. ఓకేనా? ఇక హైట్ అంటారా? చిన్న సైజుల వరకు 2.5, పెద్ద సైజుల వరకు 3కి మార్కింగ్ చేసుకోండి. పైకి హైట్ నుంచి ఏదైతే వెడల్పు మార్కింగ్లు చేశారో ఆ మార్కింగ్లకి ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇక షేప్ రెడీ అయినట్టే. మరి స్టిచ్చింగ్ వేసేటప్పుడు కూడా పాదం అటు ఇటు కదలకుండా నీట్గా డ్రా చేసేసుకోండి. ఫస్ట్ షేప్ ఏ విధానంలో క్రాస్గా కుట్టాలి అనేది. పైకి పావించు క్లాత్ మీద కుట్టాలి లాస్ట్లో. చూసారు కదా, అది కూడా మార్కింగ్ చేసుకుంటే మీకు షేప్ రౌండ్ షేప్ వస్తుంది. ఓకేనా? ఇక పెద్ద డాట్కే కొలతలు ఉంటాయి, అది మాత్రం ఫిక్స్ అయిపోండి. ఇక చిన్న డాట్లకి ఎలాంటి కొలతలు ఉండవు. పెద్ద డాటు వేయడమే ఆలస్యం. దాని ఎదురుగుండా ఫోల్డ్ అయిపోతాయి మీకు పట్టీ నుంచి. అలాగే చంకలోంచి క్లాత్ చూడండి, పెద్ద డాటు ఎదురుగుండా ఫోల్డ్ అవుతుంది. ఆ విధంగా క్రాస్గా లాగేసుకోవాలి. ఒక పావించు తీసుకుని క్లాత్ని. ఈ 3 డాట్లు దగ్గరికంటే వస్తే కోసుగా వస్తుంది. కాస్త దూరాలు ఉంచితే రౌండ్గా ఉంటుంది. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.